పార్వతీపురం మన్యం జిల్లాలో స్వయంభూ వనదేవతగా వెలిసి ఉన్న దుర్గచెట్టుగా ప్రఖ్యాతిగాంచిన శ్రీవిద్యా సర్వమంగళ దేవీపీఠం ప్రాంగణంలో ఆగమశాస్త్ర పండితులు శ్రీవిద్యా ఉపాసకుల సూచనల మేరకు జూన్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు అమ్మవారి పునః ప్రతిష్ఠ మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీఠ వ్యవస్థాపకులు మురుపాక కాళిదాస్ శర్మ మాట్లాడుతూ సర్వమంగళాదేవి అనుగ్రహంతో ఆలయ సంబంధ ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా మేధా దక్షిణామూర్తి దేవాలయం, సమన్వయ మహాగణపతి దేవాలయం, అమ్మవారి శక్తిపీఠం ప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అమ్మవారి అనుగ్రహంతో కేవలం 20 రోజుల్లోనే దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశామని, మే 9వ తేదీ శంకుస్థాపన కార్యక్రమం జరిపి జూన్ 1వ తేదీకి ప్రతిష్ఠా కార్యక్రమం ప్రారంభిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. పార్వతీపురం స్థానిక దుర్గగుడి శ్రీ విద్యా సర్వమంగళాపీఠం ఈ అమ్మవారి తాలూకా అనుగ్రహం గురించి కానీ శక్తి గురించి కానీ నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాల కాలంగా అమ్మవారు ఇక్కడ వనదేవతగా వెలిసి వృక్షదేవతగా భక్తుల కోరికలందరినీ కూడా తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు ఇక్కడ విరాజిల్లుతున్నది. అటువంటి తల్లి అనుగ్రహంతో 2015లో అమ్మవారిని ఇక్కడ మనం అష్టలక్ష్మి సమేత శిలాశ్రీ చక్రమేరు స్థానంలో సర్వమంగళ స్వరూపంలో అమ్మవారిని మనం ప్రతిష్ఠ చేశాం. కాలానుగుణంగా వాస్తు మార్పులకు అనుగుణంగా ఆగమ శాస్త్ర పండితులు శ్రీ విద్యా ఉపాసకులు సలహాతో కంచి శంకర విజయేంద్ర సరస్వతి గురుదేవుల తాలూకా ఆదేశానుసారము అమ్మవారిని ప్రాణముఖంగా ప్రతిష్ఠ చేసే సంకల్పంతో ఏదైతే ఇంతకుముందు అమ్మవారు దక్షిణాభిముఖంగా ఉన్న అమ్మవారి తాలూకా స్థానంలో సకల విద్యలకు అధిష్టానము, సకల గ్రహబాధలను తొలగించేటటువంటి గురు మేధా దక్షిణామూర్తి స్వరూపాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసి ఇక్కడ నైరుతి భాగంలో సమన్వయ మహాగణపతి స్వామివారి దేవాలయం, అక్కడ చూస్తే శ్రీ విద్యా సర్వమంగళాదేవి అమ్మవారి తాలూకా మందిరం. ఒక గొప్ప విశేషం ఏమిటంటే అమ్మవారి అనుగ్రహం కేవలం అమ్మ తాలూకా అనుగ్రహ ఆశీర్వచనం. మే 9వ తేదీని ఇక్కడ ఈ 3 దేవాలయాలకు కూడా నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. సరిగ్గా ఈ రోజుకి 20 రోజుల కిందట మనం పని ప్రారంభించాం. అమ్మ అనుగ్రహం ఎంత గొప్పదంటే ఈ 20 రోజుల్లోనే ఈ 3 దేవాలయాలు కూడా నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసుకొని 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు కూడా మహాకుంభాభిషేక కార్యక్రమం చేసుకుంటున్నాం. అమ్మవారి తాలూకా మూల విరాట్ ఏదైతే ఉందో ఆ మూల విరాట్ కింద స్వర్ణ శ్రీచక్ర యంత్ర ప్రతిష్టాపన చేసేటటువంటి సంకల్పంతో మొన్ననే ఆ స్వర్ణ శ్రీచక్రమును కంచి కామాక్షి అమ్మవారి పాదాల దగ్గర అభిషేకం చేయించి అక్కడి నుండి కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య అమృత హస్తములతో అందుకొని ఈరోజు ఇక్కడ పీఠంలో శ్రీచక్రార్చనలు అవుతున్నాయి. ఇదే సందర్భంగా మన గ్రామ దేవతల దగ్గర అలాగే ఆర్యవైశ్య, కళింగ వైశ్య, కనికాపరమేశ్వరి దేవాలయాల్లో కూడా నిన్న ఈరోజు కూడా ఆ శ్రీచక్రమునకు, బంగారు శ్రీచక్రమునకు 1,00,000 కుంకుమార్చన అవుతుంది. కాబట్టి మరొక విషయం ఏంటంటే ఇక్కడ అమ్మతాలకు అనుగ్రహము, అమ్మతాలకు శక్తి ఎంత గొప్పమైందో కేవలము 20 రోజుల్లోనే అమ్మవారి అనుగ్రహంతో శంకుస్థాపన కార్యక్రమం మే 9వ తేదీని చేసుకున్నాం. ఎల్లుండి నుండి ప్రతిష్టా కార్యక్రమాలు ప్రారంభించుకుంటున్నాం. అరకొరకగా ఏవైనా చిన్న చిన్న పనులుంటే ఆ పనులు ప్రతిష్టానంతరం చేసుకుంటాం. కానీ అమ్మవారి ప్రధానమైన అమ్మవారు ఇటు గణపతి, అటు మేధా దక్షిణామూర్తి గర్భాలయములు ప్రతిష్ఠకు సిద్ధం చేసుకున్నాం. ఇది కేవలము సద్గురు అనుగ్రహము, అమ్మవారి యొక్క కరుణా కృపా కటాక్ష వీక్షణలతోనే మనకు సాధ్యమైందని మరొకసారి తెలియజేసుకుంటాను.